వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ 23న రాష్ట్ర స్థాయి ధర్నా స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 21న డిఈఓ కార్యాలయాల ముట్టడి, 23న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద ధర్నా. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటన. పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ 257, 1938, వైఎస్ఆర్టీఏ, పిఆర్టీయు, ఆప్టా, ఏపీయూఎస్, ఏపీహెచ్ఎం సంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేశాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన చర్యలను బహిష్కరించాయి. 16 డిమాండ్లతో నోటీసులు ఇచ్చాయి. అనంతరం వారు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 21న ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నట్లు ఆయా సంఘాల ఐక్య వేదిక కార్యాచరణ అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 23న విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి సమక్షంలోనే సంఘాలతో సమావేశం నిర్వహించాలని వారు ఈ సందర్భంగా అయితే డిమాండ్ చేశారు. గత 30 వారాలుగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించినప్పటికీ సంఘాలు లేవనెత్తినటువంటి డిమాండ్లను పరిగణలోనికి తీసుకోకుండా జీవో విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని వారు తెలియజేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల్లో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సాల్ట్ పథకాన్ని యథాతథంగా ప్రస్తుత ప్రభుత్వం సైతం అమలు చేయటం వల్లనే విద్యా వ్యవస్థలో విచ్ఛిన్నమవుతుందని వారు విమర్శించారు. అదేవిధంగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల విద్యలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సంఘాల నాయకులతో ఈ నెల 19న చర్చించాలని అధికారులు నిర్ణయించారు. ఐక్య వేదిక తరపున ఇప్పటికే 16 డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నతీకరణ, ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్పు, కొత్తగా ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హేతుబద్ధీకరణలో పేర్కొన్న కొన్ని అంశాలను ఉపాధ్యాయ సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రోజైతే చర్చలకు ఆహ్వానించాయి.